నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. ఆ రోజు ఉదయం నుండి వాన జోరుగా కురుస్తున్నది. ఇంట్లో నుండి జరుగుబాటు గల మనుషులు ఎవరూ బయట అడుగు పెట్టడం లేదు. బాలుడు శ్రీ నాగేష్ కాగితపు పడవలు చేసి నీళ్లలో వదులుతూ వాటి గమనం చూసి ఆమె ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా లో నుండి తాతగారు సన్నసన్నగా చీవాట్లు వేసి పిలుస్తున్నారు, వానలో తడవద్దని. ఇంతలో చాలా కంగారు పడిపోతూ 2 మనుషులు వానలో ప్రవేశించారు లోనికి. నాగన్న బాబు, కొంప మునిగిపోతోంది బాబు అంటూ లోనికొచ్చారు. ఆత్రంతో పరిగెత్తుకొచ్చాడు గదిలో నుండి నాగన్న. నిన్నటి నుండి ఊళ్ళో కలర తగిలింది బాబు, పిట్టల్లో నిమిషానికి ఒకడు రాలిపోతున్నారు. మాలపల్లెలో ప్రజలు. తెల్లవారేటప్పటికి మన పేటలోకి పాకింది. మున్సిపు గారికి తెల్లవారుజాము నుంచి పట్టుకుంది. మొదట్లో ఇదని తెలిసింది కాదు. అప్పుడే ఓ పక్క నుంచి ముంచుకుపోతోంది. త్వరగా పట్నం తీసుకెళ్ళాలి, కాస్త తోడు రండి బాబు గడగడ చెప్పేశాడు మున్సిపు పాలేరు. పదండి, ఇంకా తాత్సారం చేస్తానే నిల్చున్న పాటను బయలుదేరాడు నాగన్న. ఊరికంతకు పలుకుబడి గల ఆసామి అయిన నాగన్న, తాతయ్య నేను వస్తాను అంటూ వెంటపడ్డాడు శ్రీ నాగేష్. వద్దయ్యా, ఆ రోగులు రొస్తుల్లోకి నువ్వెందుకు అన్నాడు నాగన్న. శ్రీ నాగేష్ ఎంత మార్హం చేసినా లాభం లేకపోయింది. అతడిని తీసుకువెళ్లకుండానే వెళ్ళిపోయారు అందరూ. పట్టుదలతో రెచ్చిపోయిన శ్రీ నాగేష్ పెద్దవాళ్ళకి ఎవరికి కంటపడకుండా జాగ్రత్తగా ఇంట్లో నుండి తప్పించుకుని ఆ వానలో పడి హరిజనవాడ వైపు పరుగు తీశాడు. మనుషుల్ని పిట్టలా రాల్చేస్తున్న ఆ కలరా ఏమిటో, ఎలా ఉంటుందో బాగా తెలుసుకోవాలన్న కుతూహలం అతడిలో చాలా అధికంగా ఉంది లోలోన. పురుషుణ్ణి కోల్పోయిన కుటుంబపు హాహాకారాలు, తల్లి మరణించిన పిల్లల గోడు, సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల శోకాలతో హృదయ విదారకంగా ఉంది ఆ వాడ స్థితి. ఇంకా పసితనం వీడని శ్రీ నాగేష్కు మరీ వివరంగా తెలియకపోయినా పరిస్థితులు మాత్రం బాగానే అర్థమయ్యాయి. కలరా అంటే భయంకర రోగాలలో ఒకటి. వెంటనే మందు పాడాలంటే డాక్టర్ ఉండాలి. డాక్టర్ ఈ పల్లెలో లేరు. ధనవంతులు మాత్రమే పట్నం పోయి వైద్యం చేయించుకుని ప్రాణాలు నిలుపుకోగలరు. అయితే అందరికీ ధనం ఉండాలన్నమాట. నేను పెద్దవాడిని అయ్యాక నా డబ్బంతా వాళ్ళకి ఇస్తాను అనుకుంటూ ఇంటికొచ్చిన నాగేష్కి తన ఊహల్లో 3 వంతులు సరైనవి కాదని గ్రహింపు అయింది. డబ్బు ఉన్నంత మాత్రాన ప్రాణాలను కొనలేరు. ఆ ఉదయం పట్టణానికి తీసుకువెళ్లిన మునసబు హాస్పిటల్ ఆవరణను ప్రవేశిస్తూనే శాశ్వతంగా కన్నుమూశాడు. వర్షం వలన సరిగ్గా లేని ఆ పల్లె రహదారులపై ఒంటెద్దు బండి నడిచి పట్నం చేరేసరికి చాలా జాప్యం జరిగిపోయింది. మనుషులకు తక్షణ వైద్య సహాయం లభించాలంటే ఆ ఊళ్ళోనే ఒక డాక్టర్ ఉండాలి అని తెలిసింది నాగేష్కి. అయితే ఈ ఊళ్ళో 2 చచ్చిపోతూ ఉంటే ఇక్కడ డాక్టర్ ఎందుకు లేడు తాతయ్య? మెల్లగా తాతగారి దగ్గరకు చేరి ప్రశ్నించాడు శ్రీ నాగేష్. ఈ వెధవ పల్లెలో డాక్టర్లు కూడా ఏడుస్తారు. అట్టి వెధవ ప్రశ్న వేయక నోరు మూసుకొని పడుకో అన్నాడు నాగన్న. కర్ణ కఠోరమైన భాష వినిపించడం మినహా ఆ ముసలాయన శ్రీ నాగేష్కు సందేహ నివృత్తి ఏమాత్రం చేయలేదు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, అడిగిన దానికి సమాధానమే చెప్పరు. పిన్నిని అడుగుతాను, చక్కగా విసుక్కోకుండా ఏమడిగినా చెప్తుంది అంటూ పిన్ని దగ్గరకు చేరాడు. శ్రీ నాగేష్ చిన్నారి మెదడులోని సందేహాలను తేలిగ్గా తృణీకరించలేదు పిన్ని. ఆ మనసులోని వేదనను సానుభూతిని అర్థం చేసుకోగలిగింది. అసలు డాక్టర్ చదువుగా చాలా ఖర్చు అవుతుంది బాబు. చాలా ఖరీదైన విద్య అది. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టుకునో లేక అప్పు చేసో వేలకు వేలు వెచ్చించి చదువుకున్న చదువుతో ఈ పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే వాళ్ళ అప్పులు ఎలా తీరుతాయి? ప్రాక్టీస్ పెట్టడానికి కూడా చాలా డబ్బు కావాలి. పట్టణాల్లో అయితే చాలామంది జనం ఉంటారు, రాబడి బాగుంటుంది, వాళ్ళ అప్పులు తీరుతాయి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటారు అంది. అయితే బాగా డబ్బున్న మనవంటి వాళ్ళు డాక్టర్లై ఈ పల్లెల్లో ఉంటే మనకెవరు డబ్బు ఇవ్వక్కర్లేదు కదా పిన్ని, మనం వాళ్ళకు ఊరికినే మందులు ఇచ్చేయచ్చుగా అన్నాడు. పిన్ని ఆనందాతిరేకంతో ప్రశంసాపూర్వకంగా ముద్దాడింది శ్రీ నాగేష్ని. అందరికీ నీ అంత మంచి మనసు ఉంటుందా బాబు? చాలామంది ప్రజలకు పెద్ద కబుర్లే కానీ క్రియ శూన్యం, ధనదాహం అమితం. ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలనే తాపత్రయంతోనే సతమతమవుతూ ఉంటారు కానీ తోటి ప్రజలకు సహాయపడదామనే సత్సంకల్పం ఉండదు అని ఆమె చెప్పగానే
అయితే నేను డాక్టర్నై ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను, ఎవ్వరిని చచ్చిపోనివ్వను. పసివాడు శ్రీ నాగేష్ ప్రతిజ్ఞ చేశాడు. రోజులు పరిగెడుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, పుస్తకాలు మారుతున్నాయి, తరగతులు ఎక్కుతున్నాయి. శ్రీ నాగేష్ ఆనాడు పిన్నితో చేసిన పవిత్ర ప్రతిజ్ఞ మాత్రం ఏ మార్పు లేకుండా అతడి మస్తిష్కంలో అలాగే నిలిచింది. బాగా చదవాలి, డాక్టర్ని అవ్వాలి, ఈ పల్లెలో వైద్యం లేకుండా ఎవరిని చనిపోనివ్వకూడదు, త్వరగా డాక్టర్ని అవ్వాలి అనుకునేవాడు. అప్పుడే మరొక విషాద సంఘటన జరిగింది. శ్రీ నాగేష్ సంకల్పాన్ని మరింత దృఢత్వం చేయగలిగిన దారుణం జరిగింది. శ్రీ నాగేష్ తండ్రి శ్రీకంఠం తన స్వగ్రామం నుండి వచ్చాడు అత్తగారి ఊరు, మాతమ్మహుల ఇంట పెరుగుతున్న కుమారుణ్ణి చూసుకోవటానికి. మనవడు శ్రీ నాగేష్ అంటే తాత నాగన్న గారికి విపరీతమైన మక్కువ. అందువల్ల అతడిని తన దగ్గరే పెంచేవాడు. చూడాలని ఉన్నప్పుడు అల్లుడు శ్రీకంఠం, కుమార్తె శ్రీదేవి వచ్చి చూసుకుని 4 రోజులుండి వెళ్తూ ఉండేవారు. 2 ఊళ్లకు మధ్య 30 మైళ్ళ దూరం మాత్రమే. శ్రీకంఠం ఎప్పుడొచ్చినా తన పంచకళ్యాణి గుర్రం మీదనే వచ్చేవాడు అత్తవారింటికి. గుర్రపు స్వారీలో ఆ చుట్టుపట్ల సాటి లేనివాడు అతడు. అలవాటు ప్రకారం ఆనాడు అలాగే వచ్చాడు అత్తవారి ఊరు. కానీ అతడికంటే అతడి ఆగమన వార్త ముందుగా అత్తవారింటికి చేరింది. మిట్ట మధ్యాహ్నం టెండలో వస్తున్న శ్రీకంఠం గుర్రపు స్వారీలో మేటి అయి ఉండి కూడా ఏం జరిగిందో మరి అశ్వాన్ని ఆ సమయంలో లొంగదీయలేకపోయాడు. నది ఒడ్డున ఇసుకలో అతన్ని కింద పడేసి పారిపోయింది గుర్రం. నదిలో బట్టలు ఉతుక్కుంటున్న చాకలి వాళ్ళెవరో ఆ కబురు ఇంటికి తెచ్చారు. ఆత్మీయులందరూ ఆత్రంతో పరుగున వెళ్ళి మేనాలో ఇంటికి మోసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అవసరమైంది. కానీ మరొక పావుగంటకే పట్నం పోవటానికి బండి సిద్ధమయ్యేలోగానే శ్రీకంఠం ఇహలోకాన్ని విడిచిపోయాడు. దానితో శ్రీ నాగేష్ హృదయంపై మరొక సమ్మటి పొడి పడింది. కాలచక్రం మరికొన్ని వలయాలను చుట్టింది. అప్పుడప్పుడే ప్రాజ్ఞతను సంతరించుకుంటున్న శ్రీ నాగేష్ లేత హృదయంపై మానని గాయాన్ని చేసి వివేకంతో నూతనంగా వికసిస్తున్న ఎదలో ఆరని జ్వాలను రగిలించింది పిన్ని మరణం. వివాహమై భర్తతో వెళ్ళిపోయిన అతడి పిన్ని కొన్ని నెలల అనంతరం పుట్టింటికి తిరిగొచ్చింది పాపని నెత్తుకోవటానికి. కానీ ప్రసవ సమయాన అతి ప్రమాద పరిస్థితి ఏర్పడి నిపుణమైన వైద్య సహాయం అత్యవసరమైంది. దగ్గర పట్టణంలో మంచి డాక్టర్ ఉన్నాడు. మొదట వెనకాడినా ఆమె ప్రాణరక్షణార్థం కుటుంబం అందరూ ఆమెను ఆ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. కానీ ఆమె ఆ సమయంలో పురుష వైద్యాన్ని ఎంతమాత్రం అంగీకరించలేదు. ఇంకా దూరాన ఎక్కడో ఒక లేడీ డాక్టర్ ఉంది. కానీ ఆమె వద్దకు వెళ్ళేసరికి సమయం మించిపోతుంది. అయినా ఆమె చెల్లించలేదు. ఎందరు బ్రతిమలాడినా చెవిన పెట్టలేదు. ధైర్యంగా మృత్యువుని ఆహ్వానించింది. కానీ సిగ్గు బిడియాలు వదలలేదు. కథను ముగిస్తూ అన్నాడు శ్రీ నాగేష్. పిన్ని సాక్షాత్తు అమ్మ చెల్లెలు. నాకు అమ్మ దగ్గర కంటే ఆమె దగ్గరే ఎక్కువ చనువు ఉండేది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి పిన్నిపై అమిత గౌరవము, అపారమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కారణం కరుణామయ్య అయిన ఆమె నన్ను అమ్మ, నాన్నగారు, తాతగారు ఇంకా మిగతా ఆత్మీయులందరికంటే అమితానురాగంతో ఆదరించి లాలించేది. ప్రేమగా ఎన్నో సపర్యలు చేసేది. చక్కటి ఆదర్శవంతమైన కథలు, గాథలు అనేకం చెప్పి చిన్ననాటి నుంచి నాలో మంచిని, మహదాదర్శాలను పాదుకొని చేసింది. అవివేకంతో, కుతూహలంతో నేను అడిగే అనేక సందేహాలను ఓర్పుతో తీర్చి అనేక విషయాలను తెలియచెప్పి నన్ను సుశిక్షితుణ్ణి చేసింది. అటువంటి పిన్ని, ఆదర్శ భారత నారీమణులకు ప్రతినిధి అయిన పిన్ని నాకు మన దేశ స్థితిని వివరంగా తెలియచెప్పింది. ప్రాణావసరమైన స్థితిలో కూడా పవిత్రతకే ప్రాధాన్యం ఇచ్చే మన స్త్రీలకు, స్త్రీ పురుషుల ఇరువురు అజ్ఞానాలకు తామే బలి అయిపోతున్న ఈ భారత స్త్రీలకు, ముఖ్యంగా పల్లె స్త్రీలకు లేడీ డాక్టర్లు ఎంత అవసరమో అప్పుడు గుర్తించాను. అందుకే మానవ సేవకు అంకితమైపోయే భాగస్వామిని ఎంచుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. కానీ అనుకోకుండా విధి వక్రించింది. ఆ పిన్ని పేరు భాగ్యలక్ష్మి. ఆమె ఆనాడు పునాది వేసిన భావానికి రూపకల్పనే ఈనాటి ఈ భాగ్య చక్రం. కానీ ఆ ఆదర్శంలో సగభాగం ఇలా అసంపూర్తిగా ఎప్పుడూ ఉండిపోతుందనే బాధ అప్పుడప్పుడు మనసును బాధిస్తున్నది. మాటలు ముగించి పక్కకు తిరిగి చూసిన శ్రీ నాగేష్ కలవరపాటుతో ప్రశ్నించాడు. ఏమిటది శ్రీలక్ష్మి, మీరు కూడా సామాన్యుల మాదిరిగానే బాధపడుతున్నారు? లేదు లేదు, కన్నీళ్లు తుడుచుకుంది శ్రీలక్ష్మి. మీ అనుభవ శ్రవణం, మీ మెత్తని మనసు, ఆదర్శాలు ఆనంద పారవస్యం కలిగించి కళ్ళు చెమరింపచేస్తున్నాయి. నీరస నైరాస్యాలు ధ్వనిస్తున్న ఆమె కంఠస్వరం శ్రీ నాగేష్ మస్తిష్కంలో అనిర్వచనీయమైన, అసంఖ్యాకమైన ఆలోచన తరంగాలను రేపి బాధించింది.
మరి నేను వెళ్ళాలి, సెలవు. భారంగా లేచింది శ్రీలక్ష్మి. నడవండి, మీ అమ్మగారికి కూడా చెప్పి వెళ్తాను అంది. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా అంది శ్రీదేవి నిరుత్సాహంగా. ఇప్పుడు బయలుదేరితే కానీ చీకటికి ముందే ఇల్లు చేరుకోలేను. ఆలస్యమైతే నాన్నగారు అమ్మ కంగారు పడతారు చెప్పింది శ్రీలక్ష్మి. సరే, తొందరపడిపోతూ ఉంటే ఇక ఎలా ఆపుతాము? ఒంటరిగా వెళ్ళగలవా మరి సందేహంగా అడిగింది శ్రీదేవి. తేలిగ్గా నవ్వేసింది శ్రీలక్ష్మి. వచ్చేటప్పుడు ఒంటరిగా రాలా, నాకు అలవాటేలేండి అంది. శ్రీ నాగేష్ కలక చేసుకున్నాడు. ఉండండి, మా నౌకర్ని ఎవరినైనా పంపిస్తాను మీతో. మిమ్మల్ని ఇంటికి దిగబెట్టి మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. నేనే వద్దును కానీ బొత్తిగా తీరిక లేదు అన్నాడు. పోనీ వెళ్ళిరా, కారులో ప్రయాణం అంతసేపు అంది శ్రీదేవి కొడుకుతో. అది కాదమ్మా, ఇప్పుడు వీలు పడదు. మళ్ళీ మామయ్యని ఒకసారి చూడాల్సి ఉంది ఇప్పుడు. లేకుంటే తప్పకుండా వెళ్ళేవాడినే అన్నాడు. అవసరం లేదండి, నాకు ఇలా తిరగటం తరచూ అలవాటే అంటున్నాను కదా అంది శ్రీలక్ష్మి. మీరు అలాగే అంటారులే అంటూ నాగయ్య అని నౌకర్ని కేకేశాడు శ్రీ నాగేష్. చూడు, కారులో ఈ అమ్మాయి గారికి తోడుగా వెళ్ళు, మళ్ళీ వెంటనే బస్సులో తిరిగి వచ్చాయి అని చెప్పాడు. శ్రీదేవి ఆజ్ఞపై మరొక నౌకరు 2 అరటిపళ్ల గెలలు, బుట్టెడు చామంతి పూలు తెచ్చి కారులో ఉంచాడు. ఇంటి పనిచేసే ఒక ముత్తైదు వచ్చి శ్రీలక్ష్మి ముఖాన కుంకుమ ఉంచి వెళ్ళింది. ఎందుకండి ఇవన్నీ అనకుండా ఉండలేకపోయింది శ్రీలక్ష్మి. పర్వాలేదమ్మా, ఇవి మన పద్ధతులు అంటున్న శ్రీదేవికి పాదాభివందనం చేసి సెలవు తీసుకుంది శ్రీలక్ష్మి. మీ అడ్రస్ ఇవ్వండి అని తీసుకున్నాడు శ్రీ నాగేష్ ఆమె దగ్గర నుండి. మన నాగన్న వారి ఇల్లు చూసి వస్తాడుగా, ఇక అడ్రస్ దేనికిరా అంది శ్రీదేవి. అమ్మ చూపులు ఎప్పుడూ చాలా ముందుగా ఉంటాయి అంటున్న శ్రీ నాగేష్ మాటలకు శ్రీలక్ష్మి నవ్వుతూ కారులో నుండి మరొకసారి తల వంచి వెళ్ళొస్తానండి అంటూ శ్రీదేవితో చెప్పి డాక్టర్ వైపు తిరిగి గుడ్ నైట్ అంది. చీరియో అన్నాడు శ్రీ నాగేష్. అతను చెయ్యి ఊపుతూ ఉంటే కారు మెల్లగా సాగిపోయింది. సాయంకాలపు నీరెండలో తళతళమంటూ. కారు కనుచూపు మేర దాటిపోయిన తర్వాత కూడా ఇంకా అటే చూస్తూ ద్వారంలో కదలకుండా నిల్చున్న శ్రీదేవిని ఆమె అన్యమనస్కతను తిలకించి లోలోన ఆశ్చర్యపోతూ మెల్లగా అన్నాడు శ్రీ నాగేష్. నడువమ్మ లోపలికి, ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు అంటూ. తల్లి కొడుకులిద్దరూ లోనికొచ్చి హాల్లో ఆసీనులయ్యారు. ఏదో పెద్ద దగ్గర చుట్టాన్ని సాగనంపినట్టు పెట్టావే, బొట్టు పళ్ళు పువ్వులు ఇచ్చి అంటూ నవ్వాడు. శ్రీదేవి నవ్వలేదు. ఆమె వదనం గంభీరంగా ఉంది. నేత్రాలు ఏదో స్థిర భావాన్ని జీర్ణించుకుని ఉన్నాయి. అవును, దగ్గర బంధువులాగా ఆత్మీయురాల్లాగానే కనిపించింది నాకు. ఇంత లక్షణమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఉన్నంతసేపు ఇల్లు కళకళలాడిపోయింది కదూ అంది. భారంగా నవ్వాడు నాగేష్. ఎవరో అపరిచితురాలని, మార్గస్థురాలని. ఆమె గురించి నీకెందుకమ్మా అన్ని ఆలోచనలు? వచ్చింది, కాసేపు కూర్చుని వెళ్ళింది అంతే అన్నాడు. అపరిచితులే పరిచితులవుతారు, దూరంగా ఉన్నవాళ్లే ఆత్మబంధువులు అవుతారు చేసుకుంటే. అయినా నాకు అదృష్టం ఉండొద్దు నిట్టూర్చింది. బాగుందమ్మా, రోజుకు 2-3 సార్లైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటావు. ఎందుకు నిత్యం నీకు ఈ అనవసరపు చింత? నేను సుఖంగా ఉన్నాను, నువ్వు సుఖంగా ఉన్నావు. ఎవరో పరాయి పిల్ల అవసరం ఏంటి? నాకు అటువంటి కోరికలేం లేవు అన్నాడు. చాలేరా, నాకు చెప్పకు. గ్రామ్ఫోన్ ప్లేట్ లాగా నీ సమాధానాలు విని విని విసిగెత్తిపోయాను. ఏది ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ కాగితం ఇవ్వు. మన పౌరహిత్యులను పిలిపించి అసలు వారి కుటుంబం గురించి మంచి రోజున పోయి తెలుసుకురమ్మని పంపిస్తాను. ఆ పైన మనం వెళ్దాము. పిల్ల డాక్టర్ చదువుతోంది కూడాను, నీ అభిప్రాయాలకు సరిపోతుంది అంది. ఈసారి నిజంగానే కంగారు పడ్డాడు శ్రీ నాగేష్. ఏం చేస్తావమ్మ పెళ్ళి? 20 ఏళ్ళు కూడా లేని కన్యను 30 ఏళ్ళు సమీపిస్తున్న మా అబ్బాయికి ఇవ్వమంటావా? నాగేష్, కట్టిపెట్టు తీవ్ర స్వరంతో మందలింపుగా అంది శ్రీదేవి. నేను తల్లిని, నీ విషయం నాకు తెలుసు. నీ సుఖ సంతోషాల బాధ్యత నాది, మరి మాట్లాడుకు అంది. నిస్సహాయంగా నిట్టూర్చాడు. నువ్వొక విధమైన ఆవేశంలో ఉన్నావమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకోకపోవడమే మంచిది అంటూ అక్కడి నుండి నిష్క్రమించబోయిన శ్రీ నాగేష్ శ్రీపతి ఇంటి నుండి నౌకరు రావటంతో ఆగి కారణం ఏమిటని ప్రశ్నించాడు. బాబుగారికి తెలివి వచ్చిందండి, బాగానే ఉన్నారు చెప్పాడు నౌకర్. అయితే నేను రానవసరం లేదన్నమాట. వీలైతే ఒకసారి రమ్మనే చెప్పారండి అమ్మాయి గారు. సరేలే, వస్తాను వెళ్ళు. వాడు కదలలేదు. అటు ఇటు చూస్తూ నిల్చున్నాడు. ఏమిటి నీ సంశయం? నాగేష్ ప్రశ్న.
అయితే ఆ ఇందాక వచ్చిన అమ్మాయి గారు మీకు చుట్టాలా అండి, వెళ్ళిపోయారా అడిగాడు. వాడి అనవసరపు కుతూహలానికి చిరా కనిపించినా బాగానే సమాధానం ఇచ్చాడు శ్రీ నాగేష్. వెళ్ళిపోయారు, మాకు బంధువులే అన్నాడు. పాపం ఎంత దూరాల నుంచి వచ్చారో ఏమో, ఎట్టా తరివేసిందో చూడండి జయమ్మ. అయినా జయమ్మ స్వభావమే అంతలేండి, మమ్మల్ని మాటి మాటికి కసురుకుంటా ఇసుక్కుంటానే ఉంటుంది అన్నాడు. కట్టిపెట్టబోయి అధిక ప్రసంగం, వెళ్ళు, నీ పని అయిపోయిందిగా కోపంగా అన్నాడు నాగేష్. చిత్తం చిత్తం తన పాచిక పారని ఆ సేవకుడు డాక్టర్ గారి అసాధారణ స్వభావానికి ఆశ్చర్యపోతూ నిష్క్రమించాడు. ఏమిటబ్బాయి అది? శ్రీదేవి ప్రశ్నించింది. జరిగిన ఉదంతమంతా చెప్పక తప్పలేదు శ్రీ నాగేష్కి. క్లుప్తంగా చెప్పాడు. మావయ్య గారి అబ్బాయి శ్రీహరికి నిశ్చయించుకున్న అమ్మాయి ఈ శ్రీలక్ష్మి. ఆనాడు ఈ అమ్మాయినే కాలదన్నుకొని వివాహం చెడగొట్టుకుపోయి ఆపద పాలైంది మావయ్య కుటుంబం. అయినా తనకు జరిగిన అవమానాన్ని విస్మరించి సానుభూతితో చూడవచ్చింది ఆ అమ్మాయి ఈరోజు. ఈ అనర్థానికి అంతకు కారణం ఆ అమ్మాయి అనంటూ నిందించి దుర్భాషలాడి వెళ్ళగొట్టేసింది జయ. పాపం చాలా చిన్నబుచ్చుకుంది శ్రీలక్ష్మి. ఎదురుగా అన్నీ చూస్తున్నాను, బాగుండదని అప్పుడు మన ఇంటికి తీసుకొచ్చానమ్మా. ఆ అమ్మాయి బాధపడుతుందేమోనని ఆమె ఉండగా నీకు ఈ విషయం చెప్పలేదు అన్నాడు. శ్రీ నాగేష్ మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్తిగా వినకుండానే ఉదాసీన వదనంతో లోపలికి వెళ్ళిపోయింది శ్రీదేవి. అంత కుతూహలంగా అడిగి అలా వినకుండా అసహనం ప్రదర్శించడం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యపోయాడు శ్రీ నాగేష్. కానీ ఆ విషయమై అట్టే ఆలోచించే వ్యవధి లేక త్వరగా తయారై శ్రీపతి ఇంటి వైపుగా నడిచిపోయాడు. శ్రీ నాగేష్ వెళ్ళేసరికి మేడ వరండాలో విచారంగా పరధ్యానంగా ఓ చోట నిల్చుని ఉంది జయ. అతని ప్రవేశం చూసి కూడా పలకరించలేకపోయింది. ఎలా ఉంది మామయ్యకు, ఏం చేస్తున్నారు తానే అడిగాడు. మౌనంగా తండ్రి గది వైపు దారితీస్తున్న జయశ్రీని అతడు వారించాడు. ఉండు, నిన్నొక విషయం అడగాలి అన్నాడు. జయ ఆగింది. అయితే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఇది వరలో ఏం చేసేవాళ్ళు? ఇవాళ ఆ ఊళ్ళోని స్పెషలిస్టుల నుంచి జవాబులు వచ్చాయి, కానీ అవేమీ అంత ఆశాజనకంగా లేవు, ఏదేదో రాశారు అన్నాడు. జయ కొంచెం యోచించి చెప్పింది. ఏముంది, ఇంట్లో అయితే నేను మౌనంగా ఊరుకోవటం మినహా ఏమీ చేసేదాన్ని కాదు. అలా అరిచి స్పృహ తప్పి పడిపోయేవారు. హాస్పిటల్లో అయితే నానా బాధలు పెట్టేవారు, తలకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు. ఆయన బాధతో అరిచి ఏడుస్తూ ఉంటే నాకు బాధ అనిపించేది. అందుకే అవన్నీ చూడలేక ఒక స్పెషలిస్టు సలహా మీద ఈ ఊరు తీసుకొచ్చాను. ఇక అటువంటి పద్ధతులేమీ లాభం లేదని అక్కడ నిర్ధారించేశారు. చెప్తూ ఉంటే ఆమె గొంతు బొంగురిపోయింది. ఫిట్స్ తగ్గాక మెలకు వచ్చాక ఎలా ప్రవర్తిస్తారాయన? ఒక్కొక్కప్పుడు ఏమో తనకే తెలియకుండా దుఃఖిస్తూ కూర్చుంటారు. ఒక్కొక్కసారి ఏ గొడవ ఉండదు, లేచి మామూలుగా తిరుగుతూ బాగానే ప్రవర్తిస్తారు. ఓ, కొంతసేపు ఏదో ఆలోచించాడు. అయితే చూడు జయ, మీ అమ్మగారు కూడా మరణించారు కదా ఆ ప్రమాదంలోనే? అవును. కుమారుడి వయసు వారిని చూస్తే ఆయన ధోరణి అదే ఒక్కొక్కసారి అధికమైపోతుంది కదా. అలాగే ఎవరైనా స్త్రీలను చూసినప్పుడు జయ ముఖం కందగడ్డలా చేసుకుని తలవాల్చుకుంది. ఏమి అనుకోకు జయ, అడగక తప్పదు. ఆయన స్వభావాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా. మరి అడగటానికి వేరెవరూ లేరు. ఆయనకు ఈ మతి చాంచల్యం పోయి కుదుట పడాలని నీకెంత కోరికుందో కేసును చేపట్టిన నాకు అంత ఆతృతగా ఉంటుందని నువ్వు గ్రహించాలి అన్నాడు. అవును, మెల్లగా అంది జయ. అన్నయ్యల దగ్గరే అమ్మ కూడా ఉన్నదని అంటూ ఉండటం మినహా ప్రత్యేకంగా నువ్వు అడిగినటువంటిది ఏమీ లేదు అంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ నాగేష్. ఒక విధంగా బ్రతికిపోయాం. ఈ పిచ్చిలో ఉన్న విశేషమే ఇది. ఏదో ఒక విషయంలోనే అలా మతి అస్థిరంగా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లోనూ అదే వర్తించదు. ఎంతో తెలివిగా ఉంటారు. ఎంత పరిశోధించినా ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞుడికి అంతుపట్టని కొన్ని విషయాలు అలా ఉండిపోతూనే ఉంటాయి. సరే పద, మావయ్యని చూద్దాం అంటూ దారి తీశాడు. యాంత్రికంగా కదిలి అతని వెంట నడిచింది జయశ్రీ. నిశ్చలంగా పడుకుని గది వాసాలను లెక్క పెడుతున్నాడు శ్రీపతి. ఏం చేస్తున్నారండి అడిగాడు శ్రీ నాగేష్. శ్రీపతి పలకలేదు. మరింత దగ్గరగా వెళ్ళి కుర్చీ అతని మంచానికి దగ్గరగా జరిపి కూర్చున్నాడు. ఆ ధ్వనికి కూడా శ్రీపతి ఏకాగ్రత ఎక్కడా చెదిరినట్లు కనిపించలేదు. నాగేష్ సాలోచనగా జయశ్రీ వంక చూశాడు. ఆమె అన్యమనస్కంగా మరొక దిక్కుకు చూస్తున్నది. నాగేష్ చూపులను గమనించలేదు. రావుగారు కొంచెం బిగ్గరగానే పిలిచాడు. ఎవరు విసుగ్గా చూశాడు శ్రీపతి. ఓహ్, నువ్వుటయ్యా, ఎందుకు వచ్చావు?
అబ్బాయి ఏం లేదండి, ఊరికి నేను చూసిపోదామని. ప్రస్తుతం నాకు నీతో మాట్లాడే తీరిక లేదయ్యా, చాలా ఆలోచనలో ఉన్నాను, మరోసారి కనిపించు అన్నాడు శ్రీపతి. జయ శ్రీనాగేశ్వరుల ముఖముఖాలు చూసుకున్నారు. ఏమిటండి అంత ఆలోచన, నాకు చెప్పకూడదా? తెలిస్తే నేను ఏదైనా తోచిన ఉపాయం చెప్తానుగా అన్నాడు. లేచి కూర్చున్నాడు శ్రీపతి. అటు ఇటు ఇబ్బందిగా చూశాడు, తల సవరించుకున్నాడు, లేచి పచార్లు మొదలుపెట్టాడు. అతడి తీరుతెన్నులన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు శ్రీనాగేష్. హఠాత్తుగా పచార్లు ఆపి వెనుతిరిగి చూశాడు శ్రీపతి. దేని గురించి అని కదూ అడిగావు? అదేనయ్యా, అసలు దేని గురించి నేను ఆలోచించాలి అనేదే ఆలోచన. ఇంతకుముందు ఏదో జరిగిందయ్యా, అదే గుర్తుకు రావటం లేదు. అసలు ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది, అదే నాకు తెలిసి చావదు. ఏదో గుర్తుకు వస్తున్నట్టే ఉంటుంది కానీ రాదు, అదే గొప్పతనం. ఏదో మహాసత్యాన్ని కనుగొన్నట్లు పక్కపక్క నవ్వసాగాడు శ్రీపతి. ఈ జీవితం ఉంది చూసావు, చాలా చిత్రమైంది. ప్రతిదీ మారిపే, అడుగడుగునా మారిపే. తింటాం మర్చిపోతాం, ఎన్నో జరుగుతాయి, అన్నీ మర్చిపోతాం. నిస్సహాయంగా తిలకించడం మినహా ఏమీ మాట్లాడగల స్థితిలో లేదు జయశ్రీ. పోన్లేండి, మరొకసారి జ్ఞప్తికొస్తుంది. జ్ఞాపకం రాని దానికోసం అంతగా శ్రమ పడటం దేనికి? మనం కాసేపు చదరంగం ఆడదామా అన్నాడు నాగేష్. అంతేనంటావా? సరేలే ఆడదాంరా. ఆడటానికి తీరిక లేకపోయినా కేవలం శ్రీపతి మనస్థితిని, ఆలోచన శక్తిని పరీక్షించడానికే ఆట ముందు కూర్చున్నాడు శ్రీనాగేష్. 4-5 ఎత్తులు బాగానే తెలివిగానే వేశాడు శ్రీపతి. జయశ్రీ కూడా దగ్గర నిలబడి కుతూహలంగా తిలకించసాగింది. కానీ శ్రీపతి ఆట సాగనే లేదు. ఉన్నట్టుండి అంతా కలిపేసి లేచిపోయాడు. ఆట మీద మనసు నిలవటం లేదయ్యా, పుస్తకం చదువుకుంటాను అన్నాడు. సరే అలాగే చదువుకోండి అని సెలవు తీసుకున్నాడు శ్రీనాగేష్. వీధి గుమ్మం వరకు అతన్ని అనుసరించి వచ్చిన జయశ్రీ అడిగింది. శ్రీలక్ష్మి విషయంలో నా ప్రవర్తనను నువ్వు గ్రహిస్తున్నావా అంది. విస్మయంగా చూశాడు. లేదే, అయినా నీ అభిప్రాయాలు నీవి, నీ ఇష్టం, నాకేమి. మరొక 2 అడుగులు నడిచారు. అయితే మరి శ్రీలక్ష్మిని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అడిగింది. వెను తిరిగి పరీక్షగా చూశాడు. అయితే అందుకు నీకు కోపం వచ్చిందా? చూడు, నచ్చజెప్తున్న ధోరణిలో ప్రారంభించాడు శ్రీనాగేష్. మన ఊరు నుండి కొత్తగా వచ్చినామే, మర్యాద చేయటం, ఆతిథ్యం ఇవ్వటం అవసరం అన్నాడు. ఎవరికి? తీక్షణంగా ప్రశ్నించింది జయశ్రీ. విస్మయంతో సమాధానం ఇయ్యలేకపోయాడు నాగేష్. ఎవరికంటావా అవసరం? రెట్టించింది జయశ్రీ. ఊళ్ళో ఎవరింటికి ఎవరు వచ్చినా వాళ్లకు మర్యాద చేయవలసిన బాధ్యత నీ పైన ఉందా? ఆమె అసహన ధోరణికి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె అతిశయ అహంకార స్వభావం మరింత బాగా అవగతమైంది. ఇక ఆ విషయంలో తర్క వితర్కాలు, వాద ప్రతివాదాలు అనవసరం అనిపించాయి. మరి నాకు చాలా పనుంది, వెళ్ళమంటావా? అతడి ఆంతర్యాన్ని కనిపెట్టిన జయశ్రీ ఉదాసీనతతో ఊకొట్టి ఊరుకుంది. మామయ్య విషయంలో ఎప్పుడు అవసరమని తోచినా తక్షణం కబురు పంపించు, వెళ్తున్నా సాగిపోయాడు శ్రీనాగేష్. వెనక జయశ్రీ నిస్సహాయంగా రోషంగా పళ్ళు కొరికింది. రాత్రి 9 గంటలకు భోజనానికి వెళ్ళిన నాగేష్ తల్లి ఏదైనా శ్రీలక్ష్మి ప్రసక్తిని తీసుకొచ్చి మధ్యాహ్నం మాదిరిగానే బలవంతం చేస్తూ మాట్లాడగలదని భయపడ్డాడు. కానీ ఆమె అతి మౌనంగా వడ్డన సాగించడం ఆశ్చర్యమే కలిగించింది. తలెత్తి చూసిన అతడికి శ్రీదేవి వదనంలో ఏవో అస్పష్ట నీలి నీడల ఛాయలు గోచరించి కలవరపడ్డాడు. ఏంటమ్మా అలా ఉన్నావు అడిగాడు. ఎలా ఉన్నాను అంటూ నవ్విందే కానీ ఆ నవ్వులో ఎంతో నిరుత్సాహం ఉంది. అమ్మగారండోయ్ వచ్చేశాను అంటూ వీధి గుమ్మల్లో నుంచే ఓ గావుకాకి పెట్టాడు నౌకరు. ఏమిటోయ్ చాలా హడావుడిగా కులాసాగా ఉన్నావు అన్నాడు నవ్వుతూ నాగేష్ భోజనం ముగించి చెయ్యి తుడుచుకుంటూ యువతలకొచ్చి. శ్రీదేవి కూడా బయటకొచ్చింది. వచ్చావేమిటి అంది అతి మామూలుగా. క్షేమంగా వెళ్ళారా అడిగాడు నాగేష్. ఆయ్ సంతోషంతో మాటలు తడబడిపోతున్నాయి నాగన్నకు. ఎంతటి గొప్పోరు, ఏం మర్యాదలు! అబ్బో, ఇంకా మీరెళ్తే ఎంత గౌరవించుతారండి. నన్నే అంత బాగా చూశారు, నాకు 10 రూపాయలు కూడా ఇచ్చినారు. ఎంత పెద్ద భావంతో అనుకున్నారు. సరేలే పోయి కాళ్ళు కడుక్కురా, భోజనం పెడతాను కఠినంగా అంది శ్రీదేవి. నాగయ్య వాక్ప్రవాహం ఆగిపోయింది. బెక్కచూపులు చూస్తూ వెళ్ళిపోయాడు. నాగేష్కేమీ అర్థం కాలేదు. అడ్రస్ ఎందుకు, ఇల్లే చూసి రమ్మని పంపిన అమ్మకు ఇంతలో ఇంత ఉదాసీనత ఎలా ఏర్పడింది? లోలోన తర్కించుకుంటూ పైకి ప్రసన్నంగా, ఏమమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అడిగాడు. ఇంత డాక్టర్ నా కొడుకై ఉండగా నాకేం వస్తుంది నాయన
అయినా వస్తే బాగానే ఉండును, రాకనేగా ఈ పాటలన్నీను. ఈ వింత ధోరణేమిటో, ఈ నిష్ఠూరాలేమిటో ఎంత మాత్రం అంతుపట్టలేదు. అదోలా మాటలు దక్కి చూస్తూ ఉండిపోయాడు. అతడి అనుమాన దృక్కులను చూసిన శ్రీదేవి, దైవికంగా ఎవరో అమ్మాయి నచ్చింది, మనం లోపం లేకుండా మర్యాదలు చేసి పంపాము, అంతకు మించి వివరాలు మనకేం అవసరం అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ ధోరణి అన్నడూ లేనంత వింతగా ఉంది ఏమిటో మరి అనుకుని ఊరుకున్నాడు. తల్లి వద్దన్న విషయాలలో తిరిగి తాను ప్రత్యేకంగా నాగయ్యను అడిగి కనుక్కోవటంలో మర్యాద నిలవదు. అదీగాక తనకంత శ్రద్ధ లేదు, అవసరమూ లేదు అనిపించింది. మరికొంతసేపటికి ఆ విషయాన్ని అప్రస్తుత అనవసరపు అంశంగా విస్మరించేశాడు. ఒక వంక రకరకాల రోగులకు వైద్యం చేస్తూ, మరొక వంక పొలం పనులు చూసుకుంటూ తీరిక లేక 2 రోజులుగా శ్రీపతి ఇంటికి వెళ్ళలేదు శ్రీనాగేష్. ఆ రోజు మధ్యాహ్న భోజనానంతరం విశ్రమించబోతూ ఉండగా హఠాత్తుగా ఆ విషయం గుర్తొచ్చి నగేష్ మరి పడుకోకుండా లేచి త్వరగా బయలుదేరిపోయాడు. ఇల్లంతా ఎప్పటి మాదిరిగా నిశ్శబ్దంగానే ఉంది. నౌకర్లు 3 తీరిగ్గా వీధరుగు మీద పులిజోదం ఆడుకుంటున్నారు. డాక్టర్ని చూడగానే మర్యాదగా లేచి నుంచున్నారు. ఒకడు పరుగున లోనికి పోయి వార్త జయశ్రీ చెవిన వేసొచ్చి డాక్టర్ని లోనికి తీసుకుపోయాడు. తాను ఎదురుగా వచ్చి కూర్చుంటున్న జయను చూసి నివ్వెరపోయాడు శ్రీనాగేష్. అలా ఉన్నావేంటి, పెద్ద అస్వస్థత చేసినట్టు అని ప్రశ్నించాడు. తలెత్తి సూటిగా చూస్తూ అడిగింది జయశ్రీ. అసలు నువ్వు నాన్నకి ఈ జబ్బు తగ్గించగలవా లేదా ఖచ్చితంగా తేల్చి చెప్పు బావా అంది. 5 నిమిషాల పాటు అలాగే రెప్పవేయకుండా చూశాడు ఆమెను. ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది అనుకున్నాడు లోలోన. మాట్లాడవేం బావా రెట్టించింది జయ నిర్లక్ష్యంగా నవ్వుతూ. ఇదివరలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పున్నాను కదా అన్నాడు. అంతలో జయశ్రీ రోషమంతా ఎగిరిపోయి దైన్యం ఆవరించేసింది. ఏమో బావా, నాకేమిటో ధైర్యంగా లేదు, ఈ దిక్కుమాలిన నిస్తబ్ద జీవితంలో మతిపోయేటట్టుంది భయం నటించాడు శ్రీనాగేష్. బాబోయ్, ఒకరికిద్దరు పేషెంట్లయితే ప్రమాదం అన్నాడు. జయశ్రీ నవ్వింది. అది అలా ఉండాలి, నాకు కాస్త కాఫీ పంపించు, నువ్వు మావ ఏం చేస్తున్నాడో చూసిరా అన్నాడు. జయ వెళ్ళిపోయింది. కాఫీ కప్పుతో ప్రవేశించిన వంట మనిషి సుబ్బమ్మను, చూడు సుబ్బమ్మ, అమ్మాయి గారు అలా ఉన్నారేమో, ఏమైనా సుస్థి చేసిందా అడిగాడు. సుస్థి ఏమీ లేదు బాబు, అయ్యగారు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఏం గొడవ లేదుగా. బాగానే ఉన్నారండి. మరి నీకేం తెలీదా? తనతో అంతోటి డాక్టర్ బాబు మాట్లాడుతున్నాడన్న సంతోషంతో కీ ఇచ్చినట్టు వాగేసింది సుబ్బమ్మ. బొత్తిగా ఎవరు మాట్లాడే ఈడు జోడు పిల్లలు లేక ఆ పిచ్చి తండ్రితో విసిగిపోయి అలా ఉన్నారు బాబు అమ్మాయి గారు. 4 రోజుల పాటేమో ఇరుగు పొరుగు పిల్లలు వచ్చారు, ఇప్పుడు ఒక్కళ్ళు రావటం లేదు అంది. ఎందుకని? ఏముంది బాబు, పల్లెటూరోళ్ళు కావటంతో బస్తీ పిల్లని విడ్డూరంగా చూస్తారు. మరి ఈ అమ్మకేమో ముక్కు చివరనే కోపం, ఇంత వయసు వచ్చింది ఇంకా పెళ్లి కాలేదేమని ఒకరు అడుగుతారు. అలా పొలాల వైపు షికారు వెళ్ళేసరికి అనేక మంది చిత్రంగా చూడటం, ఎదుటే నవ్వి హేళన చేయటం, చెయ్యరని పని చేస్తున్నట్టు గుసగుసలాడటం. దాంతో పాపం అమ్మాయి గారు డేలా పడిపోయారు. వింటున్న శ్రీనాగేష్ నేత్రాలలో సానుభూతి వర్షించింది. ఇంతలో జయశ్రీ రావటంతో వంటలక్క నోటికి తాళం పడి మెల్లగా లోనికి జారుకుంది. చూడు, నువ్వు నిత్యం ఇలా ఇంట్లో కూర్చుని బాధపడటమేనా, మరొక వ్యాపకం ఏమైనా ఉందా అడిగి ఆమె ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. చాలా బాధపడుతున్నట్టు ఆమె వదనంలో రేఖలు స్పష్టీకరించాయి. అంతకంటే వేరే దారి ఉంది, ఇదేం పట్నం కాదుగా అంది హీన స్వరంతో. నిజమే కానీ చూడు, కొందరికి ఏదో ఒకటి అనటమే పని, బొత్తిగా అలా అందరికీ జడుస్తూ కూర్చోలేవుగా. జయశ్రీ మాట్లాడలేదు. సరే, అది అలా ఉంచు, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మావయ్య విషయంలో, అవి చెప్పు. మరి మొన్న కారు హారణ వినగానే ఆయనకు అంత కంపరం ఎత్తింది కదా, మరి ఆయన్ను ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎలా తీసుకొచ్చారు? రైలు కారు ఎక్కందే, ఆ కోతలు విననిదే ప్రయాణం జరగడం దుర్లభం కదా అన్నాడు. ఎనలేని బాధాపూర్వకమైన నిశ్వాసం బయటకు పడింది జయ అంతరంగం నుండి. అవును, జ్ఞాన దశలో ఉండగా ఆయనను ఏ విధంగానూ ఆ వాహనాలు ఎక్కించలేము. ఆ శబ్దాలు ఉంటే ఆయన చేసే హంగామాను ఆపలేము. అందుకే ప్రయాణంలో మెలకువ రాకుండా మత్తుగా ఉండటానికి మార్ఫియా ఇచ్చారు డాక్టర్లు చెప్పింది. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీనాగేష్. దీర్ఘ మౌనానంతరం మళ్ళీ ప్రశ్నించాడు. మరి ఆ రోజున ఆయన కుమారులు చనిపోయారంటేనే కదా నీపై ఇంత ఆగ్రహ వేసలు ప్రదర్శించారు?
మరి ఇదివరలో ఎప్పుడు ఎవరు ఆయన దగ్గర ఆ మాట అనలేదా అడిగాడు. అన్నారు. యాక్సిడెంట్ జరిగి కోలుకున్న కొత్తల్లోనే ఇంకా ఈయనకి ఇటువంటి మతిభ్రమణం కలిగిందన్న విషయం నాకు డాక్టర్లకు కూడా గ్రహింపు కానప్పుడు ఒక డాక్టర్ అన్నాడు ఆ మాట. మామూలుగా జరిగిన విషయాలను స్పృహ వచ్చిన పిమ్మట నాకు చెప్పినట్లే ఆ డాక్టరే నాన్నకు చెప్పారు. వెంటనే ఆ డాక్టర్కు మొన్న నాకు లభించిన సత్కారమే లభించింది. కనుబొమ్మలు ముడివేసి చాలాసేపు ఆలోచించిన శ్రీ నాగేష్ తనలో తాను అనుకుంటున్నట్లుగా భార్య పుత్రులు మరణించటం ఆయన తన కళ్ళతో చూడలేదు అన్నాడు. అవును బావా అంది జయశ్రీ. ఆయనకు స్పృహ వచ్చేసరికి వారి దహన సంస్కారాదులు జరిగిపోయాయి. కనీసం శవాలను కూడా ఆయన చూసే ఆస్కారం లేకపోయింది. ఇక ఆ తర్వాత స్పృహ వచ్చాక విషయం తెలియచెప్పగల అవకాశం లేకపోయింది. స్పృహ వస్తూనే కొంత మతిస్థిరం లేదు. ఇక ఆ విషయం వినగానే పిచ్చెక్కిపోయారు. ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నారు అంది. అవును జయ, అదే ఇంత తెచ్చింది. అసలే తలపై పెద్ద దెబ్బ తగలటం వలన సున్నితమైన నాడులు కొన్ని దెబ్బతిని జ్ఞాపక శక్తిలో కొంత మార్పు తెచ్చి ఉండొచ్చని డాక్టర్ల రిపోర్ట్లో ఉన్నది. కావచ్చు, కానీ దానికి మరొక కారణం కూడా తోడైందని నా ఊహ. ఆ మృత్యువును కానీ మృతదేహాన్ని కానీ ఆయన కళ్ళారా చూసుంటే ఆయన అంతరంగంలోని ఆవేశం ఆక్రందన వేదనలుగా పరిణమించును. కానీ ఆయన చూడకపోవటం వలన ఇంకా బ్రతికే ఉన్నారన్న పిచ్చి భ్రమ, ఎదుటి వ్యక్తులపై ఒక విధమైన అపనమ్మకము అల్పభావము ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ భ్రమను కొన్ని ఉపాయాల ద్వారా నేర్పుగా పోగొట్టి వారెవ్వరూ ఈ లోకంలో లేరనే యథార్థాన్ని మావయ్య మనసు గ్రహించేటట్లు చేయాలి. శారీరక ఆరోగ్య లోపమేమీ లేదు. మందుల అవసరం కూడా అంతగా ఉన్నట్టు తోచదు. ఇటొచ్చి మన బుద్ధి బలమే ఎక్కువ ఉపయోగించాలి అన్నాడు. అయితే ఏం చేయాలంటావు అందుకోసం? ఏమీ అక్కర్లేదు, నేను చెప్పినట్లు వింటే చాలు. పెంకితనం వదిలేస్తే మంచిది హాస్యంగా అన్నాడు శ్రీ నాగేష్. సమాధానంగా ఆమె కూడా నవ్వింది. అనునయ స్వరంతో అన్నాడు శ్రీ నాగేష్. పాత జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను, ఆ ప్రదేశాలను చూస్తే ఆయనలో ఎటువంటి సంచలనం కలుగుతుందో నేను పరీక్షించాలి. అదృష్టవశాత్తు అటువంటి సంచలనాలు కలిగితే నా ప్రయత్నాలు ఫలించినట్లే, లేదా నేనే అటువంటి మార్పులు తేవటానికి ప్రయత్నించాలి అన్నాడు. మరి నువ్వు నాన్నకు ముఖ్యుడివేగా, నిన్ను చూస్తే ఆయనలో ఏ మార్పు లేదు అంది. అవును, కానీ సాయం వేళల్లో అలా వ్యాహళికిపోయిన సమయంలో ఈ ప్రదేశం తనకు తెలుసునని చెబుతూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి విఫలవుతున్నారు ఆయన. అందువలన ఇంతకంటే ముఖ్యమైన వారిని చూస్తే ఎవరా ముఖ్యమైన వారు చటుక్కుని అడిగింది జయశ్రీ. ఆయన సొంత చెల్లెలు, మా అమ్మ. వెనుక నా హాస్పిటల్ గురించి కూడా ఆయనకు నాకు ముఖ్య సంభాషణలు అనేకం జరిగాయి. అందువలన భాగ్య చక్రం ఆయన దృష్టిలో పడితే మనిషిలో కదలికలు ఎలా ఉంటాయో కూడా చూడాలి అన్నాడు. అలానా, తీసుకువెళ్ళు, నీ ఇష్టం. కానీ అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో? ఛా, అదేం మాట జయ, మా అమ్మను నువ్వు చాలా తప్పుగా అంచనా వేస్తున్నావు. ఆమె గారు నియమాలు ఆమెవి, కానీ మీ మీద ఏమైనా కోపం అనుకుని అపోహపడుతున్నావు కాబోలు. అటువంటిదేమీ లేదు. నీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఏ చదువు సంస్కారం గల స్త్రీ అయినా అమ్మ ముందు తీసుకట్టే. ఆమె అత్యున్నత భావాలు, విశాల హృదయం అద్వితీయాలు. ఆ తల్లికి కొడుకునైనందుకు నేను నిజంగా గర్విస్తూ ఉంటాను అంటున్న అతడి వదనం ఆనంద జ్యోత్స్నా నిలయమైపోయింది. జయ మాట్లాడకుండా కూర్చుంది. తిరిగి శ్రీ నాగేష్ అన్నాడు. మావయ్యని ఎటూ తీసుకువెళ్తాను, కానీ నువ్వు కూడా వస్తే సంతోషిస్తాను. అమ్మ కూడా ఆనందిస్తుంది. నీకు కాస్త కాలక్షేపం, ఆలోచనల మార్పు అవసరం కదా. జయశ్రీ మౌనం వహించింది, ఎటూ మాట్లాడకుండా. కొద్దిసేపు చూసి లేస్తూ అన్నాడు. సరే, ఇక ఇప్పుడు కలుసుకోను మావయ్యను. సాయంత్రం వస్తాను, సిద్ధంగా ఉండండి. హుందాగా నడుస్తూ క్రమక్రమంగా కనుమరుగవుతున్న అతన్ని చూస్తున్న జయమ్మదిలో అనేక ఆలోచన తరంగ మాలికలు లేచి అల్లుకోసాగాయి. సుందర రూపుడు, సుందర హృదయుడు, ఇంత మంచి ఉన్నత వ్యక్తితోడి జీవితం పల్లెటూరులోనైతేనే బావను తృణీకరించడంలో తనేమైనా తెలివి తక్కువ పనిచేశానా అనుకుంది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.